2 రెమ్మలు కరివేపాకు, ఒక 2 టమాటా పండ్లు, ఒక 2 ఉల్లిగడ్డలు, అలాగనే ఒక 4 సుక్కకూర కట్టలు నేనైతే ముందుగా తరిగి కడిగి పెట్టుకున్నాను. ఇది బాగా రెడ్ కలర్ అయిన వరకు వేసుకుని ఇలా రెడ్ అయిపోయినాక టమాటాలు వేసుకుని పసుపు, తగినంత సాల్ట్, కారం వేయలేదనుకుంటున్నారు కదా, కారం ఇప్పుడు ఇదంతా బాగా దగ్గరికి అయిన తర్వాత కొంచెం మగ్గనిద్దాం. మగ్గింది, ఆకుకూర వేస్తాం. కారం ఫస్ట్ వేస్తే అడగంటుంది. పసుపు, నూనె, ఉప్పు తర్వాత వేసినాం కదా. ఇది బాగా దగ్గరికి అయిన తర్వాత ఆకంతా మగ్గిన తర్వాత మూత పెట్టేసుకుందాం. ఫస్ట్ కారం వేస్తే చుక్కకూర చట్నీ అడగంటుంది. దగ్గరికి అయింది, ఇప్పుడు కారం వేస్తున్నాం. ఫస్ట్ ఏ కూరగాయలైనా సరే ఫస్ట్ కారం అస్సలు వేయలేదు. మీరు చేసుకొని కూడా చూడండి. ఫస్ట్ కారం అస్సలు వేయలేదు. ఫస్ట్ కారం వేస్తే ఏముంది అడగలుగుతుంది. ఆయిల్ అంత దగ్గరికి ఇది బాగుంది. కారం ఆయిల్ మగ్గితే సాగు. చట్నీ బాగుంటుంది. ఇంకో విషయం ఏం చెప్పాలంటే, నేను ఇప్పటికిప్పుడు కడిగిన కూర సుక్కకూర కానీ మనం ఉదయం చేసుకోవాలనుకుంటే రాత్రి బాగా నీట్గా కడిగి తడి అనేది పెట్టకూడదు. తడి లేకుండా ఉందనుకో ఇది 3 రోజుల వరకు మనకు నిల్వ ఉంటుంది. అదే తడి ఉందనుకో 2 రోజులకే పనికొస్తుంది. ఎవరైనా ఒక 2-3 ఉండి ఎక్కువ చేసుకొని అయిపోకుండా నిల్వ ఉండాలనుకుంటే 3 రోజులు కంపల్సరీ ఉంటుంది. కానీ ఆకుకు తడి అనేది ఉండదు. సూపర్గానే ఉంటుంది. వేడి వేడి అన్నము ఈ కూర తింటే చట్నీతో బాగా సుక్కకూర చట్నీ మనకు రెడీ అయ్యింది. అలాగే ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని చేసుకునవచ్చు. కానీ నేను పచ్చికాయలు దీంట్లో వేయలేదు. లేనప్పుడు ఇలా చేస్తాను. అయిపోయింది, మనకు చట్నీ రెడీ అయింది. ఇలా అన్నం వేసుకొని తింటే సూపర్.
సుక్కకూర చట్నీ అన్నం మనకు రెడీ అయింది.